ఏపీలోని పెద్ద నగరాల్లో ఒకటి బెజవాడ. రోజు ఎంతో మంది పర్యాటకులు వచ్చి వెళుతుంటారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న తర్వాత పర్యాటకులను ఆకట్టుకునే గొప్ప ప్రాంతం భవానీ ఐలాండ్. కృష్ణానది మధ్యలో ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఆహ్లాదకర అనుభూతిని అందిస్తుంది. ఎన్నో పురాతన కట్టడాలతో పాటు పిల్లల కోసం ఎన్నో ఆసక్తికరమైన ఆటలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ చూడాల్సిన భవానీ ఐలాండ్ సందర్శకులకు తగినన్ని బోట్లు అందుబాటులో లేవు. దీంతో పర్యటనను ఆహ్లాదకరంగా చేసుకుందామనుకున్న వారికి ఇబ్బందులు తప్పడం లేదు. కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజ్ నుంచి రహీంపట్నం వరకు 11 కిలోమీటర్ల వరకు పుష్కలంగా నీరు ఉంటుంది. పెద్ద పెద్ద పడవలైనా నడుపుకోవడానికి అనువుగా ఉండే ప్రదేశం ఇది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం పర్యాటక రంగానికి పెద్దపీట వేసింది. భవానీ ఐలాండ్ విశిష్టతకు ప్రాచుర్యం కల్పించింది. 2018లో మొత్తం ప్రపంచమంతా విజయవాడ వైపు చూసేలా F1 H20 పవర్ బోట్ రేస్ నిర్వహించింది. 3 రోజుల పాటు జరిగిన ఈ పోటీలో 14 దేశాలకు చెందిన 9 జట్ల నుంచి 19 మంది రేసర్లు పాల్గొన్నారు. కృష్ణమ్మ అలలపై పడవలు దూసుకెళ్తుంటే ఒడ్డున ఉన్న సందర్శకుల్లో ఉత్సాహంతో ఉరికెలెత్తింది. విజయవాడకు సందర్శకుల సంఖ్య భారీగా పెరగడంతో బోట్లు చాలని పరిస్థితి ఏర్పడింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పర్యాటకుల కోసం మరికొన్ని బోట్లు కొనాలని ప్రతిపాదించారే తప్ప ఆచరణ గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. వస్తున్న పర్యాటకులకు ఇప్పుడున్న పాత బోట్లు ఏమాత్రం సరిపోవడం లేదు. స్పీడ్ బోట్లను బ్యారేజీ వరకు ట్రిప్పులు నడుపుతున్నారు. మైత్రి వెన్నెల బోట్లు భవానీ దీపానికి నడుపుతున్నారు. టీడీపీ హయాంలో 35 రూపాయలున్న టికెట్ ధరలను వైసీపీ ప్రభుత్వం వచ్చాక పెద్దలకు 120, చిన్నారులకు 90 రూపాయలకు పెంచారు. టికెట్ ధరలను భారీగా పెంచేసినా ఆ స్థాయిలో సౌకర్యాలు కల్పించలేదు. సాధారణ రోజుల్లో 2000 మంది, వారాంతాలు, సెలవు దినాల్లో 5000 మంది వరకు భవానీ దీపానికి వస్తూ ఉంటారు. ఏపీ టూరిజం శాఖ విజయవాడ డివిజన్లో చిన్నవి, పెద్దవి కలిపి మొత్తం 9 బోట్లను నడుపుతుంది. ఇవన్నీ దశాబ్దాల క్రిందట కొన్నవే కావడంతో తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. పెద్ద బోటు బోధసిరి. దీన్ని 2004లో పుష్కరాల టైంలో కొన్నారు. 100 మంది ప్రయాణించే సామర్థ్యం ఉంది. ప్రస్తుతం దీని ప్రత్యేక ప్యాకేజీలకు పర్యాటకులు ఎక్కువగా ఉండే వారాంతాల్లో మాత్రమే వాడుతున్నారు. మిగిలిన బోట్లకు సిట్టింగ్ సామర్థ్యం తక్కువ. భవానీ బోట్లో 40 మంది, అమరాపాలిలో 40, మైత్రి, వెన్నెలలో 55 మంది, లగ్జరీ బోట్లో 8, స్పీడ్ బోట్లలో 3, ఒకదానిలో 4 చొప్పున కూర్చొని ప్రయాణించే అవకాశం ఉంది. బరం పార్కు నుండి భవానీ ద్వీపం వరకు బోటు యాత్రలు ప్రారంభించేలా కొత్త బోట్లు కావాలి. కృష్ణా, గోదావరి నదులు కలిసే ప్రాంతంలో పెద్ద ఇసుక మేటలు ఉన్నాయి. ఎప్పుడైనా ఈ బోట్లను వాడితే తట్టుకునే సామర్థ్యం లేక ఉపయోగించలేని పరిస్థితి. భవానీ ఐలాండ్లో ప్రాచీన కట్టడాలతో పాటు పిల్లలను ఆకట్టుకునేలా వీఆర్ గేమ్స్, 8 బాల్ పూల్స్తో పాటు ఎన్నో రకాల ఆటలు ఆహ్లాదపరిచే విధంగా ఉన్నాయి. దీంతో పెరుగుతున్న సందర్శకులకు తగిన విధంగా బోట్లను సమకూర్చుకోవాలని పర్యాటక శాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇసుక మేటలను అధిగమించి వెళ్లాలంటే ప్రత్యేక బోట్లు కావాలి. లోతు తక్కువగా ఉన్నా సజావుగా వెళ్లేందుకు వెడల్పైన అధునాతన బోట్లు మరో 5 కావాలంటూ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.